యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ నమస్సుమాంజలి. నేను మీ వాడపల్లి సత్యనారాయణ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి విపులంగా తెలుసుకుందాం. ముందుగా అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా ఆవిర్భవించాయి అన్నది మనం స్పష్టంగా తెలుసుకుంటే ఆ తర్వాత శక్తిపీఠాల యొక్క వివరాల్లోకి వెళ్దాం. దక్ష ప్రజాపతి సతీదేవి యొక్క తండ్రి, ఈశ్వరుడికి మామగారు దక్షుడు, దక్ష ప్రజాపతి అంటారు. అతడు ఒకసారి ఒక మహా యాగాన్ని నిర్వహిస్తూ దేవతలని, మునులని, విష్ణు, బ్రహ్మ మొదలైన అందరినీ కూడా తన యజ్ఞానికి ఆహ్వానించి ఈశ్వరుని ఆహ్వానించకపోవడం జరిగింది. ఎందువల్లంటే తనకు అల్లుడైనా సరే ఈశ్వరుడు అంటే దక్షుడికి ఇష్టం ఉండేది కాదు. అహంకారం వల్ల పాముల్ని మెళ్ళో వేసుకొని బికారిగా భిక్షపాత్ర పట్టుకొని తిరిగే ఆ ఈశ్వరుడు మీద చిన్న చూపుతో ఈశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి తన హోమానికి పిలవకపోవడం జరిగింది. దేవతలందరూ కూడా దక్షుడి చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి వెళ్తుండగా వారి వారి వాహనాల్లో పార్వతీదేవి అనే సతీదేవి చూసి పరమేశ్వరుడితో ఇలా అంటోంది, స్వామి, నా తండ్రి తను ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరినీ ఆహ్వానించి మన ఎందుకు ఆహ్వానించలేదు అని అడగ్గా ఆ లయకారకుడైన ఈశ్వరుడు ఇలా చెప్తున్నాడు, సతీదేవి, నీ తండ్రికి నేనంటే చిన్న చూపు, అహంకారం వల్ల వచ్చిన గర్వంతో కూడిన చిన్న చూపు వల్ల మన్ని యజ్ఞానికి పిలవలేదంటే, అంతేనా, ఆడవారికి పుట్టింటి మీద మమకారం ఉంటుంది సంగతి మనందరికీ తెలుసున్నదే. సతీదేవి తన భర్తను వేడుకుని, నాదా, వారు పిలవకపోయినా నేను వారి కుమార్తెను కాబట్టి నేను వెళ్తానంటే ఈశ్వరుడు ఒకటే అన్నాడు, పిలవని కార్యక్రమానికి వెళ్ళడం ఎవరికి కూడా శ్రేయస్కరం కాదు, ఇది మనకి మంచి జరగదు అని చెప్పినా సరే సతీదేవి తన తండ్రి చేస్తున్న ఆ మహాయజ్ఞాన్ని చూడాలని చెప్పి బయలుదేరింది. అప్పుడు సతీదేవికి తోడుగా నందీశ్వరుని కూడా స్వామివారు పంపించడం జరిగింది. సతీదేవి ఈ విధంగా దక్ష యజ్ఞానికి వచ్చినప్పుడు దక్షుడు ఆమెను పలకరించక, మాట్లాడక, అవమానకరంగా ప్రవర్తించడం వల్ల సతీదేవికి ఆగ్రహం వచ్చి ఆ హోమగుండంలోనే తను ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మార్పణ వల్ల అమ్మవారు నిర్జీవమగా ఆ పరమేశ్వరుడికి ఆ విషయం తెలుసుకుని అత్యంత ఆగ్రహోగ్ధుడై రుద్రతాండవం చేస్తూ తన జడలోంచి ఒక జడను పీకి నేల మీద కొట్టగా కాలభైరవుడు ఉద్భవించాడు. ఆ భైరవుడు మహాభయంకరుడు. స్వామివారి ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞ వాటికకు వెళ్లి దక్షుడి యొక్క శిరస్సును ఖండించి దేవతలందరినీ కూడా అత్యంత హింసించాడు. ఇంద్రుడు, చంద్రుడు, యముడు మొదలైన దిక్పాలకుల్ని అందరినీ కూడా హింస పెట్టగా ఆ దేవతలంతా వెంటనే పరుగున విష్ణువు వద్దకు వెళ్లి స్వామిని అడగ్గా మహావిష్ణువులా చెప్తున్నారు, పరమేశ్వరుడు అంటే ఎవరనుకున్నారు, లయకారకుడు, సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని జరిపే బ్రహ్మ, నేను, ఆ యొక్క పరమేశ్వరుడు ముగ్గురం కూడా వేరువేరు కాదు, ముగ్గురం ఒకే రూపం, 3 రకాల పనులకి 3 అవతారాలుగా మేము ఉండడం జరిగింది. దక్షుడు అవమానించింది ఆ పరమేశ్వరుడే కాదు, నన్ను కూడా ఒక విధంగా అని చెప్పి దేవతలకి చెప్పగా అప్పుడు ఆ దేవతలు అంటున్నారు, దక్ష ప్రజాపతి లేకపోతే అనేకమైన కార్యక్రమాలు ఆగిపోతాయి కదా స్వామి, మరి దక్షుడిని ఏ విధంగా మనం బతికించాలంటే ఒక గొర్రె శిరస్సుని దక్షుడికి అతికించి తిరిగి విష్ణుమూర్తి ఆ దక్షుడి ప్రాణం పోస్తే దక్షుడు జరిగిన ఘోరాన్ని చూసి తాను చేసిన దానివల్లే ఇదంతా జరిగిందని పశ్చాత్తాపడి ఆ పరమేశ్వరుడిని వేడుకోగా పరమేశ్వరుడు ఆగ్రహం తగ్గక
తన భార్య అయిన సతీదేవి యొక్క శరీరాన్ని భుజాన వేసుకొని త్రిలోకాలు తిరుగుతుంటే అన్ని లోకాల్లో దేవతలు, గంధర్వులు, మానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు వీరంతా కూడా భయంతో పారిపోవడం జరుగుతోంది ఆ పరమేశ్వరుడు యొక్క రుద్ర రూపాన్ని చూసి. అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని మళ్ళీ తెలియజేయాలని తన యొక్క సుదర్శన చక్రంతో సతీదేవి, ఈశ్వరుడి భుజం మీద ఉన్న సతీదేవి యొక్క శరీరాన్ని 51 భాగాలుగా ఖండించగా ఆ 51 భాగాలు భూమి మీద పడితే ఆ 51లో అత్యంత ప్రసిద్ధమైనవి మన శక్తిపీఠాలు అష్టాదశ. 18 శక్తిపీఠాలు. 18 శక్తిపీఠాల్లో ప్రథమమైన క్షేత్రం కామాఖ్య. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరం వద్ద గల నీలాచల పర్వతం మీద ఒక భాగం పడ్డది. అమ్మవారి శరీర భాగాల్లో అది అమ్మవారి యోని భాగం. అందుకని అక్కడ అమ్మవారికి విగ్రహ పూజ ఉండదు. నిత్యం కూడా ఆ యొక్క భాగానికి నీటితోనూ పాలతోనూ తేనెతోనూ అభిషేకం చేస్తూ ఉంటారు భక్తులంతా కూడా. ఆ విధంగా అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడడం జరిగింది. 51 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. అందులో ప్రథమమైనది కామాఖ్య అమ్మవారి యొక్క శక్తిపీఠం. ఈ యొక్క అమ్మవారు గురించి మరొక కథ ఉంది. పరమేశ్వరుడు తపస్సులో ఉండగా అతని తపస్సుని విరమింపజేసి మళ్ళీ సృష్టి స్థితి లయకారకాలలో ఒకటిన్న లయకారకానికి ఆధిపత్యం వహించి తన యొక్క శక్తిని ప్రేరేపించుకోవడం కోసం తపస్సు చేస్తుంటే ఇక ఈ యొక్క నీలాచల పర్వతం గౌహతి వద్ద వెలిసిన యొక్క శక్తిపీఠం కామాఖ్య అమ్మవారు. ఈ అమ్మవారికి ఒకప్పుడు తాంత్రికమైన పూజలు, నరబలులు ఈ విధంగా జరుగుతుండేవి. మన జగద్గురు శంకరాచార్యులు వారిని కూడా అక్కడ ఒక యోగి భైరవుడు, భైరవ ఉపాసనలో ఉన్నవాడు శంకరాచార్యుని బలివ్వడానికి ప్రయత్నించడం కూడా జరిగింది. ఆ విషయం మనకి ఆది శంకరాచార్య చరిత్రలో చెప్పుకుంటాం. అత్యంత శక్తివంతమైన పరమ పవిత్రమైన మన కామాఖ్య అమ్మవారు ఈ రూపంలో అక్కడ వెలిసి అత్యంత పూజలు అందుకోవడం జరుగుతోంది. ఈ అమ్మవారి గురించి ఇందా మనం చెప్పుకున్న విషయం మళ్ళీ చెప్పుకుందాం. మన్మధుడు అంటే కాముడు అంటే మన్మధుడు. మన్మధుడు శివుడి తపస్సుని తన బాణాలతో, మన్మథ బాణాలతో వేసి తపస్సుని భగ్నం చేస్తే పరమేశ్వరుడు తన ముక్కంటితో 3వ కన్ను తెరిచి ఈ యొక్క మన్మథుడిని భస్మం చేసాడు, అంటే కాముణ్ణి. అప్పుడు ఆ కాముడు మహావిష్ణువుని ప్రార్థించగా ఛాయారూపం ప్రశంసించడం జరిగింది. అంటే ప్రత్యక్ష రూపం ఉంటుంది, నీడ రూపంలో ఉంటాడు మన్మధుడు. ఆ మన్మధుడు బూడిద అయిన స్థలమే ఈ యొక్క గౌహతిలోని కామాఖ్య పీఠం. ఆ విధంగా కూడా ఈ యొక్క పీఠం అత్యంత ప్రసిద్ధి పొందింది. మనం వచ్చే వారం 2వ వీడియోలో 2వ శక్తిపీఠమైన మన బ్రహ్మరాంబిక అమ్మవారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. నేను మీ వాడపల్లి సత్యనారాయణని. ఈ వీడియోలు చూసి ఇష్టపడ్డ వారు లైక్ చేయండి. ఇంకా 10 మందికి చెప్పాలి, చూపించాలి అంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను మరి, సెలవు.